తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాధారణంగా ఏటీఎం అనగానే ఏం గుర్తొస్తుంది? టక్కున డబ్బులే గుర్తొస్తాయి కదా. ఏటీఎం సెంటర్కు వెళ్ళడం, కార్డులు పెట్టడం, కావాల్సిన అమౌంట్ తీసుకోవడం, ఇది మనకు బాగా అలవాటైన పని. కానీ ఇకపై ఏటీఎం అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు, బియ్యము, గోధుమలు కూడా గుర్తుకు రావాలట. అవును, మీరు వింటుంది నిజమే. టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతోంది. కార్డు పెడితే నోట్లు ఎలా వస్తాయో ఇకపై అంతే సులభంగా బియ్యం, గోధుమలు ఇచ్చే ఏటీఎంలు కూడా వచ్చేస్తున్నాయంట. దీన్నే గ్రెయిన్ ఏటీఎం అని పిలుస్తూ ఉన్నారు. ఈ సరికొత్త విధానం రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురాబోతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రయోగం బీహార్ రాష్ట్రంలో మొదలు కాబోతుంది. అక్కడ ధాన్యం ఏటీఎంల మొదటి సెట్ ను ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద పాట్నాలో 3 ధాన్యం ఏటీఎంలు త్వరలో ప్రారంభం కానున్నాయి. నిజానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఏటీఎంను 2024 ఆగస్టులోనే ఒడిశాలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది బీహార్కు విస్తరించింది. రేపు మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద పనిచేసే ఆటోమేటెడ్ మిషన్ అన్నమాట. రేషన్ తీసుకునే లబ్ధిదారుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి తన ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేసి ఐడెంటిటీని నిర్ధారించుకోవాలి. వెరిఫికేషన్ పూర్తవగానే తనకు ఏ ధాన్యం కావాలో, ఎంత పరిమాణం కావాలో అక్కడున్న స్క్రీన్ మీద ఎంచుకోవాలి. అంతే, క్షణాల్లో ఆ మిషన్ కింద నుంచి సంచిలో బియ్యం లేదా గోధుమలు వచ్చి పడతాయి. వెంటనే నీ అకౌంట్లో ఎంత కోటా కట్ అయిందో మెసేజ్ కూడా వస్తుంది. ఈ మిషన్ కేవలం 5 నిమిషాల్లో ఏకంగా 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. అంటే క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే తిప్పలు తప్పుతాయన్నమాట. అంతేకాదు, ఇది చాలా తక్కువ కరెంట్తో పనిచేస్తుంది. గంటకు కేవలం 0.6 వాట్స్ మాత్రమే వినియోగించుకుంటుంది. కరెంట్ లేకపోయినా సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్ల సహాయంతో దీన్ని ఈజీగా నడపచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బీహార్లోని పాట్నాలో రద్దీగా ఉండే ప్రాంతాలను అధికారులు గుర్తిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తారు. కానీ ఆ పంట పీడిఎస్ గోదాములకు చేరాక అక్కడి నుంచి పేదలకు చేరేలోపు పక్కదారి పడుతుందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఈ మిషన్ వస్తే అలాంటి మొసలకు చెక్ పడుతుంది. ఖచ్చితమైన తూకంతో నాణ్యమైన బియ్యం పేదలకు అందుతాయి. రైతు కష్టానికి, పేదవాడ ఆకలికి మధ్య దళారుల బెడద ఉండదు. బీహార్లో సక్సెస్ అయితే మన దగ్గర కూడా ఈ యంత్రాలు వచ్చే అవకాశం లేకపోలేదు.